వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ వైద్యశాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే సతీమణి అరుణమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆసుపత్రిలో ఉన్న రోగుల వద్ద నుండి అనేక ఫిర్యాదులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆసుపత్రిలో రోగులకు ఆహారం ఇవ్వడం లేదని, అంతేకాకుండా పడగలపై ఉన్న బెడ్షీట్లు శుభ్రంగా ఉండడం లేదని అరుణమ్మకు రోగులు ఫిర్యాదు చేశారు. అనంతరం అరుణమ్మ ఆసుపత్రి సూపరింటెండెంట్ రఫీతో ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయనకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకుడు గోనా పురుషోత్తం రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సార్ భార్య అందుకు అడుగుతున్నారు, మీకు ఏమి హెల్త్ బాగాలేదా? జ్వరాలు ఎక్కువ ఓన్లీ భోజనం టిఫిన్ మాట్లాడదాం. సార్తో మాట్లాడతాం. అది మాట్లాడతాం. అది ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చినట్టున్నారు. వాళ్ళతో మాట్లాడుతాం. సూపర్ ప్రైవేట్ మాట్లాడుతున్నాం. రిస్క్ ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు షుగర్ పేషెంట్లు, 50 సంవత్సరాల దాటినారు, వీళ్ళకు వేసుకుంటే మంచిగా. ఒకసారి టీవీ వచ్చిందంటే ఇప్పుడు ఎండిఆర్ అంటే కొత్తగా స్టార్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, మనకు స్టాండర్డ్ థెరపీ ఇచ్చేది ఎండిఆర్. ఇప్పుడు అది వచ్చింది అనుకోండి, 2-3 సంవత్సరాలు మందులు వేసుకోవాలా, 4-5 రకాల మందులు ప్లస్ ఇంజక్షన్లు, అది పెద్ద ఇబ్బంది అవుతుంది. అదే కొంచెం ఫ్యాన్సీ ఫీలింగ్స్ ఉంటాయి వీళ్ళకు, దానికి ఏమన్నా అవుతుంది మరి వేసుకుంటే అది టీవీ రాకుండా 1-2 రోజులు జ్వరం ఉంటుంది, 2 రోజులు నొప్పి ఉంటుంది. వేసుకుంటేనే మెయిన్